అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం, అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేనా శ్రీశైలం, అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం. సురల దొరల మణికిరీటములలో, సురల దొరల మణికిరీటములలో, ముంద ఋషుల ముఖ ముఖరములై, ముల ఋషుల ముఖ ముఖరములై, అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం, అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం. ముక్కోటి ప్రమధులిరుగడలా, ముక్కోటి ప్రమధులిరుగడలా, కొండ కొమ్ముపై దేవి తోడ, కొండ కొమ్ముపై దేవి తోడ, క్షణకాలం క్షణకాలం అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం, అల్లదిగో శ్రీశైలం అదియేనా శ్రీశైలం. అబ్బా, కొండెక్కి కూకుంటే ఎలా బాబు ఈ దేవుడు, సత్తున్నాం, కాళ్ళు ఊడిపోతున్నాయి ఎక్కలేక. ఇందాక నువ్వు పాడావు కాదటయ్యా, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళక్కర్లేదని. కొండ మీద స్వామి కొలువున్నాడంటే ఏమిటి అర్థం? కోనలెక్కి గుట్టలెక్కి కోటి మెట్లెక్కి మనం దివ్య సన్నిధికి వెళ్ళాలంటే అర్థం ఏమిటర్రా? ఒరై మానవుడా, మామూలు వస్తువు పొందాలంటేనే నువ్వు ఎంతో శ్రమపడాలి. ఆ మహాప్రభువును పొందాలంటే ఊరికే తమాషాటర్రా. ఈ యాత్రంటే వైకుంఠబాళి అన్నమాట. అంటే తోవలో గోతులుంటాయి, పాములుంటాయి, పులులుంటాయి. అంటే రకరకాల అనుభవాలు వస్తాయి. మంచి చెడ్డ సుఖం దుఃఖం అన్నిట్లో పరిపక్వం ఉంది. ఆరితేరి తేరుకుని నువ్వు మిగిలితే నిలబడితే అప్పుడు భగవంతుడు కనపడతాడురా అని. అంటే దేవుడి అంటున్నాడు అన్నమాట. అరే కోటయ్య, నేను ఇక్కడ కొండకి గూకున్నా, రా నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావో చూస్తా, నీ పట్టుదల చూస్తా. అరే కోటయ్య, నీకు నా మీద నా ఇష్టం కనిపెడతా అని ఏమంటారు? అది అది కోటయ్య. కానీ ఏం ప్రభు అండి నిజంగాను, పాము పురుగు దగ్గర కూడా పరుగెత్తుకు వస్తాడు స్వామి. పంతం వచ్చి పర్వతం మీద ఎక్కి కూర్చుంటాడు, చంద్రవంక పెట్టుకుంటాడు, సర్పాలు చుట్టుకుంటాడు. అంచేతే భక్తుడు ఏమన్నాడంటే, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. అల్లలతోటి గంగ బట్టి తలపాగా చుట్టి, అల్లలతోటి గంగ బట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. తోలు కట్టి పటకాగా కాలాగిని కుట్టి,
కేల త్రిశూలం పట్టి పాలమందు కీల పెట్టి కేల త్రిశూలం పట్టి పాలమందు కీల పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర ఎందుకయ్యా ఈ దాసుని కందవయ దయామయ ఎందుకయ్యా ఈ దాసుని కందవయ దయామయ ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. ఆలయం దగ్గరికి వచ్చాం. జనం తొక్కిడి ఎక్కువగా ఉంది. అందరికీ ఒక్కసారి ఎలా దర్శనిస్తాడో ఆ ప్రభు చిత్రం. కళ్ళు చెదరకుండా చూడండి. శంకర హర 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 శంకర భక్తవ శంకర హర 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 శంకర భక్తవ శంకర సరహసి కానన సుందర పఠిత శిలోచయ మందిర సరహసి కానన సుందర పఠిత శిలోచయ మందిర హర హర సుర గంగాధర హర హాల హల కంధర హర హర సుర గంగాధర హర హాల హల కంధర జటారూఢ చంద్రాంకుర నితాలాగ్ని సురహర జటారూఢ చంద్రాంకుర నితాలాగ్ని సురహర మోహన జగదావన భవకానన పరుదావదహ మోహన జగదావన భవకానన పరుదావదహ హర 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 అదిగో అది పట్టిసం. వీరభద్రేశ్వర స్వామి వీడు. ఇటు ఇది పుండరీకాద్రి, మార్కండేయ ప్రభువు నెలవు. అల్లదిగో దూరాన కుమారారామం, చాళుక్య భీమేశ్వరుల కొలువుకూటం. ఆహా, ఆ పైన కుక్కుటేశ్వరం. అదే అదే నా అయ్య, నా ఇలువేల్పు, నా తల్లి రాజరాజేశ్వరీ దేవితో ఓలగా ఉన్నాడక్కడ. ఈ వైపు పలివెల, ఇటు చూడండి అయ్యా, ఆ పక్క మందేశ్వరం, ఇటు సంపర, అటు కోటిపల్లి, సోమేశ్వరం తల్లి. ఓహోహో, ఈ సప్త గోదావరి సీమ కంటే పవిత్రము మనోహరము అయిన స్థలం ప్రపంచంలో ఉందర్రా. అందుకే కాశీ నుంచి వెడలగొట్టబడిన వేదవ్యాస మహర్షి ఈ దివ్యసీమకు వచ్చి మనసు చల్లబరుచుకున్నాడు. సుబ్బన్న, నాగమ్మ, అయ్యా కోటయ్య, ఇక్కడ దక్షారామ భీమేశ్వరుని సందర్శించాక నా తల్లి రాజరాజేశ్వరీ దేవి చరణ సన్నిధికి నేను వెళ్ళిపోతాను. మీ త్రోవన మీరు పండి, ముందే నాకు సెలవు. ఆహా, ఈ నావ ఎంత నమ్మకంగా కదులుతోంది గోదావరి మంకం మీద. గోదావరి 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 అంచు పల్కు గుణవంతులకు, గోదావరి తల్లి సంపాదింతు గదమ్మ నీవు భవ్య శుభంబు. అదే మా స్వామి సుధారసోద్భవుడు దక్షారామ భీమేశుడు, అభ్యుదయం పొంది ప్రతిష్ఠ గైకొనెడు అంభోరాశి తీరంబున. పదమా షట్పదమాలికా పరిల సత్పాదోధుని సంపదాస్పద నానా సలిల ప్రవాహలహరి సంభార గోదావరి. ఇక్కడ ఈ కోటిపల్లి దగ్గర వృద్ధ గౌతమి తీరాన దిగుదాం. ఇదేనా అండి ఆచారం? ఇదేనా అండి దాక్షారం? సాక్షారం ఇదేనా? ఇదే సర్వేశ్వరుని కోసం సప్త ఋషులు సప్త గోదావరం ఇక్కడే ఏర్పరిచారు. ఓహో, ఎంత బావు. ఇక్కడే వ్యాసాగస్త్యులు శివచరణ సన్నిధానం విడిది చేశారు. చిత్తం. ఇక్కడ నుండే మహాదేవుడు బయలుదేరి త్రిపురాసుర సంహారం చేశాడు. లోక కళ్యాణం కోసం హలాహల పానం చేసి
గోదావరి సలిలంతో సాగర తరంగ చామరాలతో ఆ మహాదేవుడు ఇక్కడే సేద తీర్చుకున్నాడు. అపరాధి దక్షుణ్ణి దండించి ఆ భవుడు ఇక్కడే అతన్ని మరల చేపట్టాడు. ఇది విన్నారా? కాశీక్షేత్రమృతో జీవి పునర్జన్మ శివాకృతి చిత్రం దక్షపురీ జీవి న జన్మ శివాకృతి మత్తో నాస్త్యపరం దైవం న దేవీ గిరిజాసమం దక్షారామాత్పరం క్షేత్రం న భూతో న భవిష్యతి. ఏది తల్లి నీ పాట? కైలాసగిరి నుండి కాశీకై, కాశికాపురి నుండి దాసికై, దాసికై దక్షవాటికై, దాసికై దక్షవాటికై దయచేసిన వయ హర 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 హర. విరిసి జాబిలి మల్లి రేఖగా కురిసి తేనియల మూవాకగా, విరిసి జాబిలి మల్లి రేఖగా కురిసి తేనియల మూవాకగా, దరిసి నీదయ నిండు గోదావరి నది జల జలాయర హర 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 హర. దరిసి నీదయ నిండు గోదావరి నది చరులాయర హర 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 హర. కోటి దేవతల నేతరా లోకములకిష్టదాతరా, కోటి దేవతల నేతరా లోకములకిష్టదాతరా, వెలిబూది పూతరా నలవితమ మేతరా, వెలిబూది పూతరా నలవితమ మేతరా, హర 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 హర. ముందు ఈ భీమగుండంలో స్నానం చేద్దాం. ఈ సరస్సు మనకు ఉత్తర వెయ్యాలి లోపలికి పోవడానికి. తర్వాత మనం ముందు మాణిక్యాంబను దర్శించి మన మనవులు చెప్పుకుందాం. అమ్మ అమ్మ మనసు మహమెత్తన, వెన్న కన్నా వెన్నెల కన్నా క్రొన్నెల కన్నా మన అపరాధాలన్నీ సర్ది తల్లి కదూ ప్రభువుతో చెబుతుంది మాణిక్యాంబ. నడవండి.